ఈ సందులోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ మధ్య తిరిగాను. సిగ్గు లేదా చంద్రబాబు ఈ మాట చెప్పడానికి? నిన్న రాత్రి తిరుపతిలో ఈ మాట నువ్వు చెప్పడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు ఇక్కడే తిరిగి ఇక్కడే పెరిగి మాకేం చేశావు అని నిన్ను ప్రశ్నిస్తున్నా. ఇద్దరు యువకులు అటు చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి, ఇటు తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి కొడుకు భూమన అభినయ్ రెడ్డి గారు, ఇద్దరు కుర్రాళ్ళు ఇటు తిరుపతిని అటు చంద్రగిరిని, నువ్వు పెరిగిన ఊరిని నువ్వు పుట్టిన ఊరిని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఇద్దరు యువకులు అభివృద్ధి చేశారు. కనీసం నువ్వు 45 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉండి పుట్టిన ఊరిని పట్టించుకోలేదు. నువ్వు ఎక్కడైతే హై స్కూల్ చదువుకున్నావో చంద్రగిరిలో ఆసుపత్రులు పట్టించుకోలేదు, జూనియర్ కాలేజీలను పట్టించుకోలేదు, గర్ల్స్ హై స్కూల్ను అస్సలు పట్టించుకోలేదు. తిరుపతి యూనివర్సిటీలో తిరిగావు, తిరుపతిలో పెరిగావు. తిరుపతిని రోడ్ల గురించి ఆలోచించలేదు, తిరుపతిలో ప్రజల జీవన విధానం గురించి ఆలోచించలేదు, తిరుపతిలో గ్రౌండ్ల గురించి ఆలోచించలేదు, క్రీడల గురించి ఆలోచించలేదు, తిరుపతి భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించలేదు. మరి సొంత ఊరికి, నువ్వు పెరిగిన ఊరికి, నువ్వు తిరిగిన ఊరికి ఏమీ చేయకపోగా సిగ్గు లేకుండా ఇక్కడే తిరిగాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే మీ మధ్య ఉన్నాను, 165 సీట్లు వచ్చేస్తాయి అని అంటున్నావు. 165 సీట్లు నీకు రావడానికి నువ్వు ఏం చేసావు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు వెలగబెట్టింది ఏంటి అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. 14 సంవత్సరాలలో కనీసం నువ్వు ప్రభుత్వ బడులు బాగు చేయలేదు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయలేదు, రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు ఇవ్వలేదు, రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తానని చెప్పి మోసం చేశావు. పోనీ రైతు భరోసా ఇచ్చావా? రుణమాఫీ చేసావా? గోల్డ్ లోన్ రుణమాఫీ చేసావా? పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా? ఏం చూసి నిన్ను ఓట్లు వేయాలి? ఏం కంపెనీలు తెచ్చావని నీకు ఓట్లు వేయాలి? ఈరోజు నువ్వు గొప్పగా నేను సంపద క్రియేట్ చేశాను అంటావు. నువ్వు క్రియేట్ చేసిన సంపద ఎక్కడుంది? ఏ సంపద క్రియేట్ చేశావో క్లియర్గా ఫలానా సంపద నేను క్రియేట్ చేశాను అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నాను. అమరావతి రాజధాని పేరు చెప్పి రైతుల దగ్గర భూములను బలవంతంగా లాక్కున్నావు, భయపెట్టి లాక్కున్నావు, చెరుకు తోటలు కాల్పించేసావు, అసైన్డ్ భూములు 1072 ఎకరాలు బలవంతంగా 870 మంది రైతుల చేత లాక్కున్నావు. నీ కొడుకు లోకేష్ బాబు చిత్తూరు జిల్లాలో సదావర్తి భూములు లాక్కున్నాడు. దోపిడీ, ఇసుక దోపిడీ చేశావు. చిత్తూరు జిల్లా జీపాలెంలో నీ బంధువుల వల్ల ఇసుక దోపిడీ వల్ల 23 మంది గ్రామస్తులు, జీపాలెం గ్రామస్తులు చనిపోయారు. మహిళలను ఇబ్బంది పెట్టావు. కాల్ మనీ, సెక్స్ రాకెట్లతో ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తూ మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో నీ ప్రభుత్వంలో కల్లారా ప్రజలందరూ చూశారు. చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీ చేస్తూ ఎంఆర్ఓ వనజాక్షిని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా ఆమెపై దాడి చేశాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నీ సినిమా షూటింగుల పిచ్చితో గోదావరి పుష్కరాలలో 30 మందిని బలికొన్నావు. ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి భూములను దోపిడీ చేసి బినామీలను సృష్టించి పెట్టుబడిదారులకు సహాయం చేస్తూ కమిషన్లు తీసుకుని పనులు ప్రాజెక్టులు ప్రారంభించి నట్టేటా ముంచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి నువ్వు. చివరికి ఏపీ విడిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం నువ్వే. నీ 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని నాశనం చేశావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మీ మధ్య తిరిగాను అని తిరుపతిలో మాట్లాడుతున్నావు? ప్రజలందరూ ఇది గమనించాలి. చంద్రబాబు పెద్ద భూదోపిడీదారుడు, భూములను దోపిడీ చేశాడు, ఆయన ఆస్తులు సంపాదించాడు. లెక్కలేనన్ని ఆస్తులు ఆయన పేరుతో, ఆయన బినామీల పేరుతో ఉన్నాయి. సింగపూర్లో వ్యాపారాలు ఉన్నాయి, దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి. ఈడ హెరిటేజ్ ఫ్యాక్టరీతో దోచుకుంటున్నాడు. రైతులకు పాల ధర 28 రూపాయలు, 30 రూపాయలు ఇస్తూ దాదాపు లీటర్ 78 రూపాయలకి, 80 రూపాయలకి అమ్ముకుంటున్నాడు. అందులో వెన్న తీసేస్తున్నాడు, నెయ్యి సపరేట్గా అమ్ముకుంటున్నాడు. ఆయన చేసే దోపిడీ అంతా ఇంత కాదు. మళ్ళీ ఈయన ప్రజలకు సేవ చేస్తాడట. ఈయన ఓట్లు వేసుకొని 165 సీట్లు ఈయనకు వస్తాయట. సిగ్గులేని మాటలు మాట్లాడటం ఈ చంద్రబాబు నాయుడికి చెల్లుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.